ప్రభు పేరట ఈ ఆరాధనకి కూడి వచ్చిన వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. చాలా సంతోషం. ఇప్పటి వరకు నిండు మనసుతో యేసయ్య నామాన్ని స్తుతించి ఘనపరిచి ఆరాధించాం. స్తుతించిన ప్రతి ఒక్కరిని నా ప్రభువైన యేసయ్య ఆశీర్వదించి కాపాడి నడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గత 9 మాసాలు దేవుడు మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చారు. చేస్తున్న పనుల్లో తోడుగా ఉన్నారు, ప్రయాణాల్లో తోడుగా ఉన్నారు. చక్కటి ఆలోచనలు చెప్పి అద్భుతంగా మనల్ని దేవుడు నడిపిస్తూ ఉన్నారు. దేవునికే మహిమ కలుగునుగాక. 10వ మాసాన్ని దేవుడు మనకు ఆశీర్వాదకరంగా ఇచ్చారు. ఈ మాసమంతా కూడా కని వినేరుగని అద్భుతాలు దేవుడు జరిగించాలని నేను కోరుకుంటున్నాను. మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ కుటుంబాల్ని ప్రభువైన యేసయ్య కనుపాపన వలె కాపాడినట్లుగా, కనుగుడ్డును కంటి రెప్పలు ఎలా కాపాడుతాయో అలాగే దేవుడు ప్రతి ఒక్కరిని కాపాడి నడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అక్టోబర్ మాసం అంతటిని మన జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చి మేలులు చేసి నడిపిస్తున్న యేసయ్యకు చేతులెత్తి గట్టిగా స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. బైబిల్లో ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండం 33వ అధ్యాయం 17వ వాక్యాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండం 33వ అధ్యాయం 17వ వాక్యం. బైబిల్ తెచ్చిన వాళ్ళందరూ బైబిల్ తీసి చూడండి. యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా. చాలు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, యెహోవా మోషేతో చెప్తున్నాడు, మోషే, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను గుర్తించాను. చూడండి, దేవుడు మోషేతో చెప్తున్నాడు, నీ మీద నాకు అనుగ్రహము కలిగినది. కటాక్షం అంటే అనుగ్రహ అభిమానాలు. దేవుడు కోపపడ్డాడు కొన్ని సందర్భాల్లో. మోషే మాట్లాడిన మాటల్ని బట్టి, కొన్నిసార్లు మోషే చేసినటువంటి పనులను బట్టి కోపపడ్డాడు. మీతో నేను రావాలని అనుకోవట్లేదు మోషే, నా సన్నిధి మాత్రమే మీతో ఉంటుంది, మీరు బయలుదేరి వెళ్ళిపోండి. అదేంటి ప్రభా, ఐగుప్తు దేశంలో నేను మీతో ఉంటాను, మీతో సంచరిస్తాను, మీతో నడుస్తాను, మిమ్మల్ని కనానుకు చేర్చేంత వరకు మిమ్మల్ని విడిచిపెట్టనని చెప్పిన వాడవు, ఇప్పుడేమో నా సన్నిధి నీకు తోడుగా వస్తుందని చెప్తున్నావు. ఇదేమైనా నీకు న్యాయమేనా? నీ కటాక్షం మా మీద చూపి నీ మార్గాల్ని మాకు తెలియచేయి ప్రభువా. దయగల నీ అనుగ్రహ అభిమానాలు మా మీద చూపండి, మాతో రండి, మీ మార్గాలు మాకు తెలియచేయండి, మమ్మల్ని నడిపించండి, మార్గ మధ్యంలో విడిచిపెట్టొద్దు ప్రభువా అని దేవుని సన్నిధిలో మోసే దైవ కటాక్షం కోసం వేడుకొని ప్రార్థించినప్పుడు సర్వశక్తి గల దేవుడు మోషేతో చెప్తున్నాడు, నీ మీద నాకు కటాక్షము కలిగినది. కటాక్షం అంటే ఇందాక చెప్పాను కదా, అనుగ్రహము, పెద్దల యొక్క అనుగ్రహము, అనుగ్రహాభిమానాలు. కొన్నిసార్లు కోపపడి దేవుడు విడిచిపెట్టినా మరల దయ చూపిస్తూనే వచ్చాడు. కోపపడి కొట్టినా కొన్నిసార్లు కనికరిస్తూనే వచ్చాడు. దేవుడు కోపపడినా కటాక్షాన్ని చూపిస్తూనే వచ్చాడు. చూడండి, నీ పేరును బట్టి నేను నిన్ను గుర్తించాను, అందుకని నీ మీద నాకు కటాక్షం కలిగింది. మోషే పేరును బట్టి దేవుడు ఆయన గ్రహించి గుర్తించి దైవ అనుగ్రహం చూపించాడు. ప్రియ సహోదరులారా, మోషే అనే మాటకు అర్థం ఏంటంటే నీళ్ళల్లో నుండి తీయబడినవాడు, అంటే విమోచించబడినవాడని అర్థం. చూడండి, ఒక వ్యక్తిని కొట్టి ఒకే దెబ్బ కొట్టి చంపి ఇసుకలో పాతి పెట్టాడు.
ఆయన సాత్వికుడు అంటారండి, మహాకోపిష్ఠుడు. కానీ దేవుడు చెప్తున్నాడు సాత్వికుడు అని, నమ్మకస్తుడు అని. మోషే దేవుని ప్రజలతో ఉండి శ్రమ అనుభవించేటువంటి ఒక ప్రత్యేకమైన మనస్సు గలవాడు అని. ఐగుప్తులో ఉన్న సకల సుఖభోగాలు అనుభవించుట కంటే, ఫరో కుమార్తెకి కుమారుడనని అనిపించుకునే దానికంటే, నా దేవుని ప్రజలు ఉన్న చోటుకెళ్ళి శ్రమ పడడం మంచిది అని మంచి మనస్సు గలవాడై శ్రమని ఎంతో ఇష్టంగా కోరుకొని, శ్రమ పడితే బాగుంటుంది, ఒక రోజున దేవుడు నాకు దానికి తగిన ప్రతిఫలం ఆశీర్వాదం ఇస్తాడని గ్రహించిన వాడై ఐగుప్తును విడిచి దేవుని ప్రజల మధ్యలోనికి వెళ్ళిన వాడు మోషే. మోషే, నీవెవరో నాకు తెలుసు, నీలో శ్రమ పడే మనస్సు ఉంది, దేవునింట్లో నమ్మకంగా జీవించే మనస్సు ఉంది, నువ్వు సాత్వికుడుగా ఉన్నావు, నీళ్లలో నుండి తీయబడి విమోచించబడిన వాడు. అంతేకాకుండా మోషే పొందబోయే బహుమానం కోసం ఎదురు చూస్తూ ఉన్న వ్యక్తి. చప్పట్లు కొడదామా గట్టిగా? ప్రియ సహోదరులారా, సర్వశక్తి గల దేవుడు పరలోకంలో తన కోసం దాచి ఉంచినటువంటి ఆ బహుమానాన్ని పొందాలని దానికోసం ఎదురు చూస్తున్నవాడు మోషే. ఇన్ని ప్రత్యేకతలు మోషేలో ఉన్నాయి గనుక నీ మీద నాకు కటాక్షము కలిగింది. నీవెవరో, నీ పేరేంటో, నువ్వేం చేస్తావో, ఎలా జీవిస్తున్నావో, నీ మనసులో ఉన్న ఆలోచనలు ఎలాంటివో సమస్తము నాకు తెలుసు. మోషే, ఈ లోక సంబంధమైన సుఖభోగాల కోసం ప్రాకులాడేవాడివి కాదు, పరలోకంలో దేవుడిచ్చే బహుమానం కోసం ప్రాకులాడేవాడివి. శ్రమ కష్టం వచ్చినప్పుడు చేతులు ముడుచుకొని కూర్చునేవాడివి కాదు, వాటిని ధైర్యంగా ఎదుర్కొనేవాడివి. శ్రమలను శరీరమందు ఆయుధముగా ధరించుకొని శ్రమపడే మనస్సు కలిగి జీవించేవాడివి గనుక, నీవెవరో నాకు తెలుసు గనుక నీ మీద నేను జాలి చూపబోతున్నా, నీ మీద నాకు కటాక్షము కలిగినది, ఏమాత్రం నీవు భయపడొద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన పేరును బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన మనసులో మెదిలే ఆలోచనలను బట్టి, మనం ఎవరమో, ఏం చేస్తామో, ఎలా జీవిస్తామో, మన పేరును బట్టి దేవుడు మన మీద జాలి పడబోతున్నాడు. గట్టిగా చెప్పండి ఆమేనని. మన ప్రవర్తనను బట్టి, ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి గట్టిగా. మన మనస్సులో మెదిలే ఆలోచనలను బట్టి, సుఖభోగాలందు మనస్సు నిలిపి వాటిని అనుసరించి నడవాలని ఆలోచన ఉందా, లేదా దేవుని సేవకులతో కలిసి, దేవుని బిడ్డలతో కలిసి పరిచర్య చేసి దేవుడిచ్చే ప్రతిఫలం పొందుదామని ఆలోచన ఉందా కూడా దేవునికి తెలుసు. ఇప్పుడు నీ మనసులో ఏ ఆలోచన మెదులుతూ ఉందో, ఏ ఆలోచనతో నీవు వచ్చావో, నీ మనసులో మెదిలే ఆలోచన ఏంటో ఆయనకు తెలుసు. శ్రమపడే మనస్సు కలిగి జీవిస్తున్నావా? ఈ లోకం శాశ్వతమైంది పరలోక రాజ్యం. అక్కడికి వెళ్తే అక్కడ దేవుడు నా కోసం బహుమానం సిద్ధపరిచుంటాడు. అక్కడికి వెళ్ళాలని ఆశతో ఎదురు చూసేటువంటి ఆలోచన గల వారి మీద దేవుడు కటాక్షము చూపునుగాక. శ్రమపడే మనసు కలిగి జీవించే వారి మీద దేవుడు కటాక్షము చూపునుగాక. విమోచించబడాలి లోకములో నుండి, పాపములో నుండి, శాపములో నుండి, దరిద్రతలో నుండి, అన్ని ఆచారాలలో నుండి, తాగుడు వ్యసనాల్లో నుండి నువ్వు విడుదల పొందాలి. లోకములో నుండి వేరవ్వాలి, దేవుని కోసం బ్రతకాలని ఆలోచన నీలో ఉన్నప్పుడు దేవుడు నీ మీద జాలి చూపబోతున్నాడు. తన మార్గాలు నీకు తెలియపరచబోతున్నాడు. ఆయన సన్నిధి నీతో ఉంచబోతున్నాడు. మహత్తరమైన కార్యాలు మన ద్వారా దేవుడు జరిగించబోతున్నాడు. కుడి చేతినెత్తి గట్టిగా ఆమేన్ చెప్పండి.
గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. కటాక్షము చూపి, జాలి చూపి తన మార్గాలని మనకు తెలియపరచునుగాక, మేలు చేయునుగాక, పరమ కణానికి చేర్చేంత వరకు విడవకుండా కాపాడునుగాక. నీ మీద నేను కటాక్షము చూపుదును అన్న మాటలు ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చునుగాక. నీ మీద నాకు కటాక్షము కలిగినది. చూడండి, మోయాబు దేశాన్ని విడిచి బెత్లెహేంకి వచ్చింది రూతు నయోమితో. బోయజు పొలంలోనికి వెళ్ళి పరిగెడుతున్నప్పుడు బోయజు ఆమె మీద దయ చూపాడు, కటాక్షం చూపాడు, జాలి చూపాడు. ఈ పొలంలో పరిగెరేటువంటి అవనస్తురాలు ఎవరు? పలానా ఆ వ్యక్తి అండి. నయోమితో పాటు వచ్చింది, నయోమి గారి కోడలు. ఓహో అలాగా, ఈ అవనస్తురాలేనా? ఆమెనండి. ఆమె దగ్గరికి వచ్చి ఆమెతో మాట్లాడి, ఏం భయపడొద్దమ్మా, అటు ఇటు వెళ్ళొద్దు, ఆ పొలానికి ఈ పొలానికి వెళ్ళొద్దు, ఈ పొలంలోనే పరిగెరుకో, అక్కడ కన్యకలు యవనస్తురాలు ఉన్నారు, వాళ్ళకి చెప్పాను, అక్కడ దాసులు ఉన్నారు, వాళ్ళకి చెప్పాను, నీళ్లు చేదిపోసే వాళ్ళు ఉన్నారు, దాహం వేస్తే అక్కడికి వెళ్ళి నీళ్లు తాగు, వాళ్ళతో కూడా నేను మాట్లాడాను, ఆకలి వేసినప్పుడు వాళ్ళతో కలిసి భుజించు, వాళ్ళతో కూడా చెప్పాను, నువ్వే మాత్రం భయపడొద్దు, నువ్వు ఆకలితో ఉన్నా, దాహంతో ఉన్నా, ఇబ్బందిగా ఉన్నా నువ్వేం భయపడద్దు, ఈ పొలంలోనే పరిగేరు, అటు ఇటు వెళ్ళొద్దు, ఆ పొలానికి ఈ పొలానికి వెళ్ళొద్దు, అక్కడ కాపుదల ఉండదు, అక్కడ కంచె ఉండదు, పరిగె కూడా ఉండకపోవచ్చు. తన దాసులకు చెప్పాడు, మీరు పొలం కోసినప్పుడు కొంచెం పనులు వదిలిపెట్టి వెళ్ళండి, ఇదిగో ఒక యవనస్తురాలు వేరే దేశం నుండి దేశానికి వచ్చింది, స్వజనులను తండ్రిని అందరిని విడిచిపెట్టి పనులకు కొన్ని వదిలిపెట్టండి అని బోయజు ఆమె మీద కటాక్షము చూపి పొలంలో ఉన్న వాళ్ళందరికీ ఆజ్ఞాపించాడు. అప్పుడు రూతు అంటది, పరదేశినైనా నాయందు ఏమి తెలిసి నీవు కటాక్షము చూపావు. చూడండి, ఒక యవనస్తురాలు అంటుంది, పరదేశినైనా నాయందు లక్ష్యం ఉంచి ఏమి తెలిసి, పరదేశినైనా, ఆ మాటలు ఉన్నాయి అక్కడ, చదవండి. ఏమి తెలిసి, ఏం చూసావు నాలో? బోయజ్ అంటే విమోచకుడైన దేవుడు, కటాక్షము చూపేవాడు. ఏమి తెలిసి నా పట్ల కటాక్షం చూపేవయ్యా? నేను పరదేశిని కదా, ఒక అన్యురాల్ని కదా, శపించబడిన కుటుంబంలో నుండి వచ్చిన దాన్ని కదా, శపించబడిన ఆచారాల్ని ఆచరించిన దాన్ని కదా, నేను యూదురాల్ని కాదే, నేను క్రైస్తవురాల్ని కాదే. ఏమి తెలిసి పరదేశినైన నా మీద కటాక్షం చూపావు? మన స్వజనులం కాదు, ఇశ్రాయేలీయులు స్వజనులు, యూదులు ఆయన సొత్తు, ఆయన జనులు, మనం అన్ని జనులు. బాప్తిసం పొంది క్రీస్తు రక్తం చేత కడగబడి స్వజనులమయ్యాం. మనం దూరస్తుల మునుపు ఏమి తెలిసి పరదేశిని అయిన నా ఎడల నువ్వు కటాక్షం చూపేవయ్యా? నువ్వు ఏ దేశానికి సంబంధించావో, ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తివో, ఏ కులమో, ఏ మతమో, ఏ గోత్రమో నాకైతే తెలీదు. మీరు ఎక్కడి నుండి వచ్చారో, ఎలా రక్షింపబడ్డారో కూడా కొంతమంది సాక్ష్యం పంచుకుంటారు, కొంతమంది చెప్పరు, ఇప్పటికి కూడా చెప్పరు. ఏదో ఆరాధనకు వచ్చామా వెళ్ళిపోయామా అన్నట్టుగా ఉంటారు. మనం అన్ని జనులం, దూరస్తులం, పరదేశులం, పరజనులం. విమోచకుడైన యేసయ్య మనందరి మీద కటాక్షం చూపాడు. రూతు మీద బోయజ్ ఎలా కటాక్షం చూపాడో మనందరి మీద దేవుడు కటాక్షము చూపునుగాక.
ఏం తెలుసుకున్నాడు రూతు చేసిన పని ఏంటి? ఏమి తెలుసుకున్నాడు ఆయన రూతును గురించి? నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినది అంతయు నాకు తెలియబడెను. తల్లిదండ్రులను జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరుగని జనము మధ్యలోనికి వచ్చితివి. గమనించండి, ఎరుగని జనం మధ్యలోనికి వచ్చావు. నీ దేశాన్ని విడిచిపెట్టావు, స్వజనులను విడిచిపెట్టావు. నీ అత్తకు చేసినదంతా నేను విన్నాను. ఏం చేసావో ఆమెకి? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నిన్ను నన్ను మరణం తప్ప ఏది వేరు చెయ్యదు అని ఆమెతో పాటు బయలుదేరి వచ్చావు. నువ్వు చేసిందంతా నాకు తెలుసు. ఎరుగని జనం మధ్యలోనికి వచ్చావు. చూడండి, మేము దేవుని సేవకు బయలుదేరి వచ్చినప్పుడు ఎరుగని జనం, కొన్ని ప్రాంతాలకు పంపినప్పుడు ఎరుగని జనం. వాస్తవంగా ఈ ఊరిలో నాకెవ్వరూ తెలీదు. ఏ బంధువులు లేరు, రక్త సంబంధికులు లేరు, ఎవరు లేరు. మీరంతా ఎరుగని జనమే. ఎప్పుడు నేను మిమ్మల్ని గుర్తించలేదు. కానీ విమోచకుడైన యేసయ్య నా యందు కటాక్షం చూపాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా యందు కటాక్షం చూపాడు. నా పట్ల మేలు చేస్తూ వచ్చాడు. ఎరుగని జనం మధ్యలోనికి వచ్చిన దేవుడు నన్ను గుర్తించాడు. ఆయన కటాక్షము నాపై చూపాడు. సర్వశక్తి గల దేవుడు, మనం ఆయనకి తెలియకపోయినా, ఆయన మనకు తెలియకపోయినా, ఆయన సన్నిధిలోనికి వస్తే కంచెగల తోట, ఇదిగో సంఘంలో వచ్చి నీవు దేవుని సేవించి, స్తుతించి, ఆరాధించి, దైవ సేవకులతో కలిసి నువ్వు ప్రార్థించి దేవుని గణపరచగలిగితే దేవుడు మీ అందరి పట్ల కటాక్షం చూపునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్వజనులను విడిచిపెట్టాం, అన్ని ఆచారాలను విడిచిపెట్టాం, ఎరుగని జనం మధ్యలోనికి వచ్చాం, దేవుని మనం సేవిస్తూ ఉన్నాం. ఆ విమోచకుడైన యేసయ్య కటాక్షం, ఈ విమోచకుడైన దేవుడు మీ అందరి పట్ల తన కటాక్షము చూపి ఆశీర్వదించి నడిపించునుగాక. బోయజు ఆమె పట్ల కటాక్షం చూపి ఆమె అక్కరలు తీర్చి, ఏ పొలంలో అయితే పరిగేరేదానికి వచ్చిందో ఆ పొలానికి యజమానురాలుగా మార్చేదానికి విమోచకుడైన బోయజు విలువ పెట్టి ఆమెను కొని యూదా వంశంలో చేర్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమె పేరు యేసుక్రీస్తు వంశావళిలో కూడా లిఖించబడింది. ఎంత గొప్ప విషయం అండి. ప్రియ సహోదరులారా, దేవుడు ఎప్పుడు మన పట్ల కటాక్షం చూపుతూనే ఉంటాడు, జాలి చూపుతూనే ఉంటాడు. అబ్రహాము కూడా దేవుణ్ణి అడిగేటప్పుడు, ఎండవేళ సమయంలో అబ్రహామును దేవుడు దర్శించినప్పుడు, నీ కటాక్షము చూపు, నీ దాసుని పట్ల నీ కటాక్షం చూపి దాటి వెళ్ళదు ప్రభువా, నువ్వు దాటి వెళ్ళకయ్యా, నీ కటాక్షం చూపి. ఆదికాండం 18వ అధ్యాయం 3వ వాక్యం. దాటి వెళ్ళొద్దు. కొంచెం నీళ్ళు తీసుకొని వస్తా, కాళ్ళు కడుక్కోండి, కొంచెం ఆహారం తెస్తా, ప్రాణాలను బలపరుచుకోండి, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నీవు నన్ను దాటిపోవద్దు. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా, నీ దాసుని దాటిపోవద్దు. ఏ మాత్రం నా పట్ల అనుగ్రహం ఉంటే, అభిమానం ఉంటే, కటాక్షం ఉంటే దాటి వెళ్ళొద్దయ్యా, ఇక్కడే నిలవబడయ్యా. కాస్త మంచినీళ్ళు తీసుకొని వస్తాను, కాళ్ళు కడుక్కోండి, చెట్టు కింద కూర్చొని కొంచెం భోజనం తీసుకొని వస్తాను, భోంచేసి మీ ప్రాణాల్ని బలపరుచుకోండి. ఏది ఆతిథ్యం ఇచ్చేదానికి కూడా బ్రతిమలాడుకుంటున్నాడు. కటాక్షం చూపి ఇక్కడ ఉండయ్యా, దాటి వెళ్ళొద్దయ్యా.
కటాక్షము చూపిన దేవుడు అబ్రహామును దాటి వెళ్లకుండా అబ్రహాం ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించి అబ్రహాం ఇంటిలో ఉన్న లోటులన్నీ తీర్చి అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కటాక్షము చూపిన దేవుడు ఆయన మీద ఉన్న నిందలు అవమానాలు కొట్టివేసి అబ్రహామును శారాను ప్రేమించి తీరని లోటును తీర్చి చక్కటి కుమారునిచ్చి ఆ కుమారుని గొప్ప చేసి ఆశీర్వదిస్తూ వచ్చాడు. దేవుని అనుగ్రహం నువ్వు పొందాలనుకుంటున్నావా? బ్రతిమిలాడాలి. మోషే వలె అబ్రహాము వలె బ్రతిమిలాడాలి. కటాక్షం చూపయ్యా అని. ఎవడి కోసమంట, ఎందుకోసమంట? చేస్తాలే ఆయన మేలు చేయాలనుకున్నప్పుడు ఎవడి కోసం చేస్తాడు అని మూర్ఖంగా మాట్లాడకూడదు. చర్చికి వస్తున్నాం కదా, ఏం చేశాడని, ఏం చేయాలని, ఏం చేశాడు ప్రభు, ఎందుకు రావాలి చర్చికి? ఇలాంటి మూర్ఖత్వం మాటలు మాట్లాడకూడదు. ప్రభువా నీ కటాక్షం చూపు, జాలి చూపు, దయ చూపు, అనుగ్రహం చూపండి అని బ్రతిమలాడాలి. లేకపోతే దేవుని సన్నిధిలో తగ్గించుకొని జీవించాలి. లేకపోతే దేవుని సన్నిధిలో ఆయన్ని సేవించాలి, గణపరచాలి హృదయపూర్వకంగా. పాస్టర్ గారు చూస్తున్నాడా లేదా, సేవకులు గమనిస్తున్నారా లేదా, ఇవన్నీ వద్దు. ఇవన్నీ ఎదగని వాళ్ళకు ఉండే ఆలోచనలు. ఆత్మలు ఎదగని వాళ్ళు ఉంటారే, వాళ్ళు అందరూ చూడాలనుకుంటున్నారు. పరిచర్య చేసినప్పుడు అందరూ చూడాలనుకుంటారు. నేను చేసే పరిచర్య అందరూ చూడాలనుకుంటారు. వాళ్ళు ఇచ్చే అర్పణలు అందరూ చూడాలనుకుంటారు. ఎదగని వాళ్ళు. ముసలమ్మ సొరకాయలన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టిందంట పులిపిండి ముందు వరుసగా. అప్పుడే యేసన్న గారికి ఎక్కడో ఎడంక నదిరిందంట. ఎందుకని ఇక్కడ తెచ్చిపెట్టింది? ప్రథమ ఫలం అయ్యా, ప్రథమ ఫలం దేవుడికి ఇవన్నీ అని తెచ్చి అన్ని వరుసగా పెట్టిందంట. సొరకాయలన్నీ, సొర చెట్టు వేస్తే దాని నిండా సొర చెట్టు నిండా సొరకాయలు కాస్తే మొత్తం మీదకి తీసుకొచ్చి పెట్టింది. మరలా ఏమంటుంది? ప్రథమ ఫలం దేవుడికి ఇవ్వాలి కనుక తీసుకొని వచ్చా అని మాట్లాడుతుంటే యేసన్న గారు అప్పుడే అనుకున్నాడంట, ప్రథమ ఫలం అయితే ఇంత అడవుడు ఎందుకు చేస్తుంది ఈ మనిషి అనుకొని మౌనంగా ఉన్నాడట. వాళ్ళ మనవన్ని పిలిచి, అరే ఏంట్రా సంగతి, మీ నాన్నమ్మ అంత అడవుడు చేస్తుందని ప్రథమ ఫలం అంటుంది ఏంటంటే, ఊరుకోండి యేసన్న గారు, ఇది ప్రథమ ఫలం కాదు, ఆఖరిలో ఇక 4-5 సొర చెట్టుకి ఆ సొరకాయలు ఉంటే తీసుకొచ్చి పెట్టింది. మొదట కాసినవి మా పిన్నమ్మకి, మా అంకులకి, బాబాయిలకి, వాళ్ళకి, వీళ్ళకి తీసుకెళ్ళి పనిచేసింది మొత్తం. ఆఖరిలో దేవుడు ఏమైనా అనుకుంటాడని తీసుకొచ్చి పెట్టింది అని చెప్పాడంట. వాడు కొండ బదులు కొట్టినట్టు చెప్పేశాడు. ఖచ్చితంగా దేవుడు తెలియపరుస్తాడు ఏదో ఒక విధంగా నువ్వు అడావుడు చేస్తే. కొంతమంది ఏ పని చేయరు, కానీ సేవకుడు చూసినప్పుడు మాత్రం అడావుడిగా చేస్తుంటారు. వద్దు అలాంటివి. దేవుడు ప్రతిఫలం ఇస్తాడనే దేవుని సన్నిధిలో దేవుణ్ణి సేవించి స్తుతించి ఘనపరిచి నువ్వు ఆరాధన చేయగలిగితే దేవుడు నీ మీద కటాక్షము చూపునుగాక, నీ మీద దేవుని అనుగ్రహం ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దైవానుగ్రహం మీరందరూ పొందుదురుగాక. బ్రతిమలాడుకోవాలి, దేవుని సేవించాలి. దేవుని సన్నిధిలో నీవి ఎవరవో ఆయనకి తెలియాలి. నీ మనసులో మెదిలే ఆలోచన ప్రతిదీ ఆయనకు తెలుసు కనుక మంచి ఆలోచనతో ఉండాలి. శ్రమపడే మనసు కలిగి నువ్వు బ్రతకాలి. అప్పుడే దేవుడు నీతో పాటు వస్తాడు, నీ మీద కటాక్షం చూపుతాడు, ఆయన మార్గాలన్నీ మనకు తెలియజేస్తాడు. ప్రియ సహోదరులారా, దైవానుగ్రహం పొందుకోవాలని నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఉంటే మోసే వలె జీవించు. అబ్రహాం వలె, అయ్యా నీ దాసుని దాటి వెళ్ళొద్దు బాబు, అయ్యా నీ దాసుని దాటి వెళ్ళకుండా కాళ్ళు కడుక్కొని కొంచెం ఆహారం పుచ్చుకొని వెళ్ళండి. పరదేశిగా ఉన్న నన్ను, అన్యజనులుగా ఉన్న నన్ను, దూరస్తులుగా ఉన్న నన్ను ఏమి తెలిసి నువ్వు కటాక్షం చూపేవంటే
నువ్వు చేసిందంతా నాకు తెలుసు. మీ అత్తమ్మకు నువ్వేం చేసావో నాకు తెలుసు. మొహం మీద బొడవల అత్తమ్మను ఉంటారు, కోడళ్ళు అంటారు. అలాంటి వాళ్ళు మొహం మీద బొడుస్తుంటారు, కొడతారు. కొంతమంది అన్నం నీళ్ళు పెట్టకుండా చంపేసే వాళ్ళు ఉంటారు. వృద్ధాప్యంలోనికి వచ్చిన వాళ్ళని కన్నవాళ్ళు కానీ అయిన వాళ్ళు కానీ నిందించి అవమానపరుస్తూ ఉంటారు. వృద్ధాప్య దశకు వచ్చిన వాళ్ళు. నువ్వు చేసినంత దేవునికి తెలుసు. నువ్వేం చేసావో దేవుడికి తెలుసు. మంచి చేస్తానా ఆయన కటాక్షం చూపుతాడు. చెడుగా ప్రవర్తించి విచ్చలవిడిగా ప్రవర్తించి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తే పొరపాటున దైవ అనుగ్రహం నీ మీద ఉండదు. చెడు పనులు చేస్తూ దేవునికి దుఃఖాన్ని కలుగజేస్తూ మనుషుల పట్ల దయ వాత్సల్యం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే విమోచకుడు కటాక్షించలేడు. ఆయన కటాక్షం పొందాలంటే నువ్వు మంచే జరిగించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అన్ని ఆచారాలు విడిచి దేవుని ప్రజలతో సహవాసం చేయాలి. అన్ని ఆచారాల్లోనే ఉంటున్నావా? దైవ కటాక్షం ఎలా కలుగుతుంది నీ మీద? దేవునికి ఎలా అనుగ్రహం కలుగుతుంది? ఒక అన్ని జనుల్లాగా ప్రవర్తిస్తున్నావా? అన్ని ఆచారాల్లో మునిగి తేలుతున్నావా? ఎలా ప్రవర్తిస్తున్నావు? సొదొమ ప్రాంతాన్ని విడిచి వచ్చింది కదా రూతు, ఆమె వలె ప్రవర్తిస్తున్నావా? ఇంకా అన్ని ఆచారాల్లోనే ఉన్నారా? చాలామంది అన్ని జనుల్లాగే ప్రవర్తిస్తుంటారు. ఇల్లు కడతారండి, బాగా చాలా చక్కగా కట్టింటారు ఇల్లు, దానికి ఒక గుమ్మడికాయ తగిలించి పెడతారు. ఎవరు చేసేది ఈ పనులు? గుమ్మడికాయ ఎందుకు కట్టాలి? నువ్వు కట్టాల్సిన అవసరం ఉందా? ఒక కోడలు పాస్టర్ గారి ఇంటికి రమ్మందంట. పాస్టర్ గారి ఇంటికి వెళ్ళారంట. ఇంటి ముందే ఇంతలా గుమ్మడికాయ కట్టి పెట్టిందంట. ఏంటమ్మా ఇదంటే, అన్నయ్య నేను కాదన్నయ్య మా అత్తమ్మ చేసిన పని. అన్నయ్య మరలా మా అత్తమ్మని గురించి ఏమైనా మాట్లాడు, ఇక నన్ను నిద్రపోనీయదు మా అత్తమ్మ. ఏం మాట్లాడొద్దు అన్నయ్య. సరేలమ్మ ఏం మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడంట. సరే ప్రార్థన చేసి వెళ్తాను రమ్మని అందరం వీలు అంటే వాళ్ళ అత్తమ్మ వచ్చి అక్కడ నిలబడిందంట. ఇది గుమ్మడికాయ కింద, గుమ్మడికాయ పైన ఉంటే దాని కిందే నిలబడిందంట. ఈ పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఆయనకి రోషం వచ్చి, ప్రభా ఇంట్లో ఉన్న అన్ని ఆచారాలన్నీ పోవాలి యేసు నామములో, యేసు అధికారం గల నామములో గద్దిస్తున్నాను పో అన్నాడంట. ఈయన గద్దించిన గద్దింపుకి గుమ్మడికాయ అదిరిపోయి అత్తమ్మ తల మీద దవేలు మంటపడిందంట. కళ్ళు బైర్లు గమ్మే. ఆయనకి బుద్ధుంటే మరలా గుమ్మడికాయ గట్టను అనుకొని ఆ రోజు తీర్మానం చేసుకుంది. అర్థమవుతుందండి? గుమ్మడికాయలు కట్టడం ఇంకా చాలా ఉన్నాయి. మనోళ్ళు చేసే పనులు చాలా ఉన్నాయి. నాకు కూడా చెప్పరు, పెళ్ళి సంబంధాలు వాళ్ళే సెట్ చేసుకుంటారు, అయిపోయింది. పెళ్లి డేట్ కూడా వాళ్ళే నిర్ణయించుకొని పలానా తేదీ ఆ రోజు వచ్చి పెళ్లి చేయమంటారు. పాస్ గారు పలానా తేదీ మేమే. ఎందుకమ్మా ఆ రోజు నాకు ఆ రోజు ఖాళీ లేదు, నేను ప్రార్థనకి వెళ్ళాలి, పలానా చోట మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాను. పాస్ గారు ఆ రోజు మంచి రోజు అంటండి. బుద్ధి లేదు, సిగ్గు లేదు, కొంచెమైనా జ్ఞానం లేదు మీకు. మరలా నన్ను అడుగుతుంటారు వచ్చి, ఆ రోజే పెళ్లి చేయాలి పాస్ గారు, మేము పలానా ఆయన దగ్గరికి వెళ్ళి మంచి తేదీ మేమే నిర్ణయించుకొని వచ్చి. ఈసారి కానీ మీరు అలా నిర్ణయించుకొని వస్తే మీరే చేసుకోండి పెళ్ళి కూడా. అర్థమవుతుందండి? ఆ పెళ్ళి కూడా ఏదో మీరే చేసుకోండి, సరిపోయింది. వద్దు అలాంటివి. చాలామంది అన్ని ఆచారాలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా చేస్తుంటారు. దేవుడు ఎలా జాలి చూపుతాడు, ఎలా కటాక్షం చూపుతాడు ఆయన. అన్ని ఆచారాల నుంచి నువ్వు విడుదల పొందావా? ఒకసారి నీ జీవితాన్ని పరిశీలించుకో. పునాది తీస్తారా కొంతమంది, నన్ను ప్రార్థన చేయమంటారా, నేను యేసు రక్తం వేసి ఏదో 4, 5 రాళ్ళు 7 రాళ్ళు సంపూర్ణంగా ఆ 7 రాళ్ళు పునాది రాళ్ళుగా పెట్టి ప్రార్థన చేసి వెళ్తానా? నన్ను అటు పోనిచ్చి
పాస్టర్ గారు ఎక్కడ దాకా పోయారు చూడరాని వాళ్ళ పిల్లని పంపిస్తారు. వాడు అటు ఇటు చూస్తాడు, అమ్మ వెళ్ళిపోయాడమ్మా అని చెప్పే లోపు వీళ్ళు కొబ్బరికాయ కొడుతుంటారు. అవసరం అండి? సాగర్కి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టొస్తారంటే వాళ్ళ అంతటి మూర్ఖులు ఇంకెవరు ఉండరు నాకు తెలిసి. నీ ఎందుకని ఇలాంటి పిచ్చి పనులు చేయడం, మోకాళ్ళ మీద నడవడం అవసరమా నీకు? సాగర్కి వెళ్ళి తల జుట్టు ఇచ్చి రావాలని ఇలాంటి మొక్కుబళ్ళు వద్దు, అలాంటి ఆచారాలు వద్దు. మనం విమోచించబడ్డాం. అవన్నీ వద్దనుకొని వచ్చింది రూతు. అందుకని బోయజు కటాక్షం పొందింది. ఏది వద్దనుకున్నావు అదే కావాలని పరిగెత్తొద్దు, ప్రాకులాడొద్దు. పాపాన్ని విడిచి వచ్చావా, పాపం కోసం మరలా పరిగెత్తొద్దు. తాగుడు వ్యసనాన్ని విడిచి వచ్చావా, మరలా తాగుబోతుగా ఉండేదానికి పరుగులెత్తొద్దు. సిగరెట్ మానేవా, ఇస్త్రీ కొట్టావా, మరలా సిగరెట్ తాగాలనుకోవద్దు. బూతులు మాట్లాడకూడదు, దేవుణ్ణే స్తుతించాలి నా నోరు అని తీర్మానం చేసుకున్నావా, ఎందుకని మరలా బూతులు మాట్లాడడం? విడిచిపెట్టే వచ్చావు కదా. ఇలాంటి రోత జీవితం వద్దు. దేవుని కోసం మంచిగా బ్రతకాలి, దేవుని ప్రజలతో సహవాసం చేయాలి, చర్చికి వెళ్ళి మంచిగా జీవించాలని వచ్చారు కదా. వచ్చి నువ్వు మరలా ఎందుకని వాటి వైపు వెళ్ళి పరిగెడుతున్నావు? వద్దనుకొని వచ్చావు కదా, మరలా ఎందుకు వెళ్తున్నావు? అందుకని కొంతమంది మీద దేవుని కటాక్షం లేకుండా పోతుంది. వాళ్ళు ఎంత ప్రార్థన చేసినా దేవుని ఆశీర్వాదాలు కూడా కొంతమంది మీదకి దిగి రావట్లా. పాస్టర్ గారు మాకు ఒక్క ఆశీర్వాదం కూడా రావట్లేదండి. ముందు మనస్సు మార్చుకోండి, బ్రతుకు మార్చుకోండి, ప్రవర్తన మార్చుకోండి, దేవుని సన్నిధిలో బ్రతిమలాడండి, ప్రభువా కటాక్షించవని. లేకపోతే మంచి చేయండి, మనసు మార్చుకొని బ్రతకండి. మోసే వలె జీవించండి. మీ అందరి మీద అప్పుడు దేవుని కటాక్షం ఉండబోతుంది, దైవానుగ్రహం ఉండబోతుంది, దేవుని ఆశీర్వాదాలు మన మీదకి దిగిరాబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కటాక్షించే దేవుడు చేసే మేళ్ళు చాలా ఉన్నాయి బైబిల్లో. ఒక 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. లేవియా కాండం 26వ అధ్యాయం 9వ వాక్యం. లేవియా కాండం 26వ అధ్యాయం 9వ వాక్యం. ఏలయనగా నేను మిమ్మును కటాక్షించి మీకు సంతానం ఇచ్చి. చూడండి, ఇశ్రాయేలుతో దేవుడు సెలవిస్తున్న మాట, ఇశ్రాయేలులారా నేను మిమ్ములను కటాక్షించి మీకు సంతానం ఇచ్చి మిమ్ములను విస్తరింపజేస్తా. అక్కడ ఇంచుమించుగా 10 ఆశీర్వాదాలు ఉన్నాయి, 10 దీవెనలు ఉన్నాయి. మీరు జాగ్రత్తగా గమనించండి. ఆ లేవియా కాండం 26వ అధ్యాయం 9వ వాక్యం నుండి చదవబడుతుంది. జాగ్రత్తగా అందరు గమనించండి. 26వ అధ్యాయం 9వ వాక్యం నుండి 13వ వాక్యం వరకు 10 ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. ఏలయనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మల్ని విస్తరింపజేస్తా. మీతో నేను ఇశ్రాయేలులారా మీకు చక్కటి పిల్లల్ని ఇస్తాను, కుమారులను కుమార్తెలను ఇస్తాను. గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానం. ఎవరిచ్చే బహుమానం? పిల్లలు దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యం. ప్రైజ్ ది లార్డ్. గర్భఫలం ఎవరిచ్చిన బహుమానం? గట్టిగా చెప్పాలి అందరూ. దేవుడిచ్చే బహుమానం. పిల్లలు ఎవరిచ్చిన స్వాస్థ్యం? దేవుడిచ్చిన స్వాస్థ్యం. భయపడవద్దండి. ఈ దేశంలో నేను మిమ్మల్ని విస్తరింపజేస్తా, మీకు సంతానం ఇస్తాను. అలాగే మీతో చేసిన నిబంధన నేను స్థాపిస్తాను. దేవుడు ఒక నిబంధన చేస్తే దాన్ని స్థిరపరుస్తాడు. నోవహు కాలంలో జలప్రలయం వచ్చింది. దేవుడు ఇంకెప్పటికి ఇలాంటి కీడు నేను చెయ్యను అని ఒక రెయిన్బో, ఇంద్రధనుస్సు ఒకటి వాళ్ళకి చూపించాడు. ఇది ఒక గుర్తు మీకు, నేను ఎప్పటికీ మరలా మీ మీద ఉగ్రతను చూపి మిమ్మల్ని నీళ్ళలో ముంచి వేయను, ఇదే గుర్తు అని ఒక రెయిన్బో చూపించాడు వాళ్ళకి.
అబ్రహాము, నీతో ఒక నిబంధన చేస్తున్నా, నీకు సంతతిని ఇస్తాను, నీ బహుమానం అత్యధికం చేస్తాను, నీలో నుండి రాజులు వస్తారు, నువ్వు జనములకు తండ్రివి, నీతో చేసిన నిబంధన నేను స్థిరపరుస్తున్నా. అబ్రహాముకి ఆకాశ నక్షత్రాల వలె ఆత్మీయ సంతతిని, సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలె భూ సంబంధమైన సంతతిని ఇచ్చాడు. విస్తారంగా సంతతిని ఇచ్చాడు. ప్రియ సహోదరులారా, దేవుడు చక్కటి కుమారులని కుమార్తెలను ఇచ్చి వారిని విస్తరింపజేశాడు. అలాగే నిబంధనలన్నీ స్థిరపరుస్తూ వచ్చాడు. అంతేకాకుండా మీరు చాలా కాలం నిలువైయున్న పాతగిలిన ధాన్యమును తినేదరు. మీరు చాలా కాలం నిలువయున్న పాతగిలిన ధాన్యమునే తింటారు. క్రొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండును. ఏనండి జాగ్రత్తగా, ఇశ్రాయేలులారా, మీరు చాలా కాలం పాతగిలిన ధాన్యాన్ని తింటారు. క్రొత్తది వచ్చినను పాతది ఇంకా మిగిలే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ధాన్యం కొంచెం పాతబడే కొద్దీ ఏమవుతూ ఉంటుందండి? రుచి పెరుగుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. వండేదాన్ని కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్తుంటారు కొంతమంది. కొత్త ధాన్యం అయితే వండిన అన్నం చిమిడిపోతుంది అన్నయ్యా, మెత్తబడిపోతుంది, పొడి పొడిగా ఉండట్లేదు అన్నం అని చెప్తుంటారు. ఇది పాత ధాన్యం కనుక కొంచెం రుచిగా ఉంది, వండినప్పుడు కూడా ఇదేమి గంజిలాగా అయిపోవట్లేదు, ఈ ఆహారం కొంచెం తినేదానికి బాగుంటుంది, పొడి పొడిగా ఉంటుందని చెప్తుంటారు పాతగిలిన ధాన్యాన్ని గురించి. ఇశ్రాయేలులారా, నేను సమృద్ధినిస్తా. మీరు 7వ సంవత్సరం పంట పండించకపోయినా 6వ సంవత్సరం పంటే మీరు తింటా ఉంటారు. మరలా 8వ సంవత్సరం పంట వేస్తారే, ఆ పంట ధాన్యం మీకు వచ్చేదాకా గతించిన 6వ సంవత్సరం పంట మీరు తింటుంటారు. 7వ సంవత్సరం వాళ్ళు పంట వదిలేయాలి, బీడు భూమిగా వదిలేయాలి, పరదేశులకు వదిలేయాలి, ఆకాశ పక్షులకు, అడవి మృగాలకి 7వ సంవత్సరం పంట వాళ్ళు సమకూర్చుకోకూడదు, వదిలేయాల. అది దేవుడు చెప్పిన మాట. 7వ సంవత్సరం మీరు పంట చేలలో పంట కోయకూడదు, పరిగె ఏరకూడదు, పరదేశులకు ఉంచాలి, దాన్ని ఆకాశ పక్షులకు ఉంచాలి, అడవి మృగాలకు ఉంచాలి. ఒకసారి అంటే చైనా దేశస్తులు ఆకాశ పక్షులు, పిచ్చుకలు ఉంటాయి కదండి, ఆ పిచ్చుకలు ఒక్కొక్క పిచ్చుక సంవత్సరానికి 6.5 కేజీల ధాన్యం తింటుందంట. ఎన్ని కేజీలు? 6.5 కేజీల ధాన్యం తింటుందని ఈ దేశంలో ఎన్ని వేల పిచ్చుకలు నన్ను గుర్తుపట్టి అన్ని వేల పిచ్చుకలు ఎంత ఆహారం తింటున్నా టాలీ చేసి, ఓహో ఈ పిచ్చుకలంతా తినే ఆహారం మన దేశంలో 30 లక్షల మంది తినొచ్చు అని టాలీ చేశారంట. చేసి ఊరిలో ఉన్న పిచ్చుకలన్నీ చంపేశారంటండి. చంపేస్తే మరుసటి సంవత్సరం పంటనే పండల, విత్తనాలు వేశారు కానీ తెగుళ్ళమయమైపోయాయి, పంటల బండల. ఎందుకని వాళ్ళు ఆరాధించి అడిగితే, మీ పొలాల్లో పంటలు పండేయి, ఆ పొలాల్లో తెగుళ్ళు వచ్చినప్పుడు ఈ పిచ్చుకలు ఆ పురుగుల్ని తింటా ఉండి, ఇప్పుడు పిచ్చుకల్ని చంపేశారు కనుక ఆ పురుగులు దేన్ని తింటున్నాయి? పంటను తింటున్నాయి. అందుకని మీరు ఇప్పుడు ఏం చేయాలంటే మరలా పిచ్చుకల్ని పెంచుకోండి అని చెప్పారంట. మరలా రష్యా దేశం నుండి ఎక్కడికో వెళ్ళి పిచ్చుకలను కొన్నారంట వాళ్ళు. చూడండి, కొంతమంది ఇలాంటి తెలివితేటలు ఉపయోగిస్తూ ఉంటారు. పాత నిబంధనలు అయితే అలా కాదు, వదిలేండి ఆకాశ పక్షులకు ఆహారాన్ని. ఒక సంవత్సరం పంట పండించవద్దు, బీడు భూమిగా వదిలేండి, పంట పండించిన దాన్ని సమకూర్చుకోవద్దు, పరదేశులకు వదలండి, పేదవాళ్ళకు వదలండి. ఎవరైనా చేస్తారండి ఇలాంటి పని. క్రైస్తవులని చెప్పుకుంటారు కదా, ఎవరైనా చేస్తారండి ఇలాంటి పని. లేదా సమకూర్చిన ధాన్యాన్ని ఎవరికైనా పేదలకు పంచుతున్నారా? ఆకాశ పక్షులకు పెడుతున్నారండి. అన్నం తినేటువంటి చేత్తో కాకిని కూడా తోలరు కొంతమంది, ఎందుకంటే అన్నం మెతుకులు కాకి తినిపోయిద్దామని. అంత పిసినారితనం. ఉష్ అని కూడా తోలరు, ఎందుకంటే ఈ చేతిలో ఉన్న అన్నం మెతుకులు కాకి తింటుందని. ఎంత దారుణంగా ఉంటారు కొంతమంది. ఇశ్రాయేలులారా, 7వ సంవత్సరం పంట పండించొద్దు, పండించిన పంట ఆ పంటలో పండిన ధాన్యాన్ని మీరు సమకూర్చుకోవద్దు, వదిలేయండి. 8వ సంవత్సరం పంట వేయండి.
6వ సంవత్సరం ధాన్యాన్ని మరలా మీరు తింటారు. అంత సమృద్ధిని నేను మీకు ఇవ్వబోతున్నా. దేవుడు కటాక్షిస్తే సంతానాన్ని ఇచ్చి వారిని విస్తరింపజేస్తాడు. దేవుడు కటాక్షిస్తే నిబంధనలు స్థిరపరుస్తాడు. దేవుడు కటాక్షిస్తే ఆహారాన్ని సమృద్ధిగా ఇస్తాడు. మనం ఎవరి దగ్గరికి వెళ్ళి మీరు చేయి చాపాల్సిన అవసరం లేదు. మీ ఇంటిలో ఆహారం ఎప్పుడు 100 మందికి ఆహారం పెట్టేంత సమృద్ధి నా దేవుడు మీకు మీ పిల్లలకి దయచేయనుగాక. నీ ఇంటి వస్తువులు లెక్క చూడగా ఏది తగ్గిపోదు, అంతే. తగ్గిపోయిద్దండి. అన్నయ్య కాఫీ పెట్టుకొని వస్తానున్నాను అని చెప్పి ఇది ఎటుపోయిద్దామో పోయిద్ది, అరగంట అయిన రాదు. ఏమో ఇంత లేట్ అయిందంటే ఏం చెప్పలేనయ్యా, కాఫీ పొడి లేదు, ఇంట్లో పాల ప్యాకెట్లు కూడా ఉండట్లేదు. పక్కింటి ఆమె దగ్గరికి వెళ్ళి మొత్తం మీదకి ఒక 50 రూపాయలు తీసుకొని వచ్చి మరలా కొట్టుకెళ్ళి అన్నీ కొనుక్కొని వచ్చాను. ఎందుకమ్మా, మంచినీళ్ళు ఇచ్చినా చాలు కదా అంటాడు ఆయన. మీరు అలా అయితే అలాగైనా మేము ఇచ్చిన ఆతిథ్యాన్ని కూడా మీరు స్వీకరించాలి కదా అన్నట్టుగా మాట్లాడుతుంటారు. దరిద్రత. సడన్గా ఎప్పుడైనా ఎవరైనా అతిథులు వెళ్తే ఇంటికి ఆహారం పెట్టలేని స్థితి. నేను చాలాసార్లు చెప్తున్నా, మరలా చెప్తా. మా అమ్మగారు ఎప్పుడైనా అన్నం వండితే ఆఖరిలో అంత అన్నం ఉంచి పెట్టేది. దాన్ని మరలా మమ్మల్ని ఎవరు ముట్టనిచ్చేది కాదు. మేము కడుపు నిండా తిని సమృద్ధిగా తిన్న తర్వాత ఇంకా ఎక్కువగానే వండి పెట్టేది అన్నం. అంత అన్నం వండి పెట్టేది, అంత అన్నం ఎక్స్ట్రా ఉంచేది. ఎందుకమ్మంటే మరి రాత్రి ఎవరైనా బంధువులు వస్తారేమో, పరదేశులు వస్తారేమో, ఎవరైనా అడుక్కునే వాళ్ళు వస్తారేమో, సడన్గా ఎవరైనా ఆకలితో వస్తారో. అందుకని నేను అడిగేవాడిని, ఎందుకమ్మా ఈ అన్నం ఉంచుతా మరలా ఉదయాన్నే మరలా కుక్కలకి వాటికి ఇటుకి వేస్తుంటారు ఈ అన్నం, ఆ పిచ్చుకలకి కోళ్ళకి కుక్కలకి వేస్తుంటారు, ఎందుకమ్మా వేస్ట్ చేయడం? కాదు నానా, ఉంచాలి, అలా అన్నం ఉంచాలని చెప్పేది. అంటే ఎప్పుడు మనం తినగా ఇంకా సమృద్ధిగా ఉండేట. చాలా దీన స్థితిలో ఉండేవాళ్ళం మేము. ఏదో కోటీశ్వరులు లక్షాధికారులు అని చెప్పట్లా నేను. దీన స్థితిలో ఉన్న ఆ మంచి మనస్సు, ప్రైజ్ ది లార్డ్, ఖచ్చితంగా అంత అన్నం వదిలిపెట్టేది మా అమ్మ. ఎవరికైనా ఆకలితో వస్తారు, పరదేశులు కానీ అడుక్కునే వాళ్ళు, అయితే బంధువులే రావచ్చు అని అంత అన్నం ఎక్స్ట్రా చేసి పెట్టేది మా అమ్మగారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. నీవు తిని తృప్తి పొందగా ఇంకా సమృద్ధిగా నీ ఇంటిలో ఆహారం ఉండునుగాక. క్రొత్త ధాన్యం వచ్చి చేరేదాకా పాత ధాన్యాన్ని నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం తిని తృప్తి పొందుదురుగాక. ఎప్పుడు నీ ఇంట్లో ఆహారం సమృద్ధిగా ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. నీ ఇంట్లో ఎప్పుడు ధాన్యం సమృద్ధిగా ఉండునుగాక. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ధాన్యపు బస్తాలు ఎప్పుడు సమృద్ధిగా ఉండునుగాక. నేను సేవకు వచ్చినప్పుడు కూడా దేవుణ్ణి అడిగాను, ప్రభా నేను నీ సేవకు వస్తున్నా, ఎవరి దగ్గర నేను అడుక్కోకూడదు ప్రభా, ఎవరి దగ్గర అడుక్కోకూడదయ్యా, నేనే అనేకులకు ఆహారం పెట్టే స్థితిలో నన్ను ఉంచు ప్రభా అని ఇలాగే ప్రార్థన చేసుకో. అమ్మ ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెట్టవా అని మీ ఇళ్ళకి వచ్చి నేను అడిగినట్టుగా మీరు ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరు. ఎవరైనా చెప్పేవారు? ఎవరైనా అడుగుంటే చేతులు ఎత్తండి. ఎవరైనా నేను అడుగున్నానా? అమ్మ ఆకలిగా ఉంది, అన్నం వండి పెట్టమ్మా అని చెప్పాను ఎప్పుడన్నా అడిగానండి? ఇంతవరకు నేను ఎప్పుడు అడగలేదు. ఎప్పుడైనా ఎవరైనా అడగాలని ఆలోచన వస్తే సడన్గా దేవుడు వెంటనే నాకు ప్రత్యక్షమై, ఇదిగో నేను లేననుకుంటున్నావా, నువ్వు నన్ను మర్చిపోయావా? నేను సృష్టికర్తను కదా, నీకు ఏది ఎప్పుడు అవసరమో అది ఇవ్వాలని నాకు తెలుసు కదా. ప్రైజ్ ది లార్డ్. నేను ఎప్పుడైనా మనస్సులో అనుకుంటే చాలు పలానది తినాలని, ఆ రోజు నా మనసులో ఆలోచన మెదిలే లోపుగా నేను తినాలనుకున్న ఆహారాన్ని దేవుడు తీసుకొని వస్తాడు, ఎవరి ద్వారా, ఒకరి ద్వారా. నేను ఖచ్చితంగా చెప్పగలను ఈ మాట, ఖచ్చితంగా చెప్పగలను ఈ మాటని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను పలానది తినాలనుకుంటే దేవుడు ఇస్తాడు. అది తినాలని ఆత్రపడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మ నీ చేతి వంటకం ఎంతో రుచికరంగా ఉంటుందమ్మా,
పలాంటి చేసి పెట్టని మిమ్మల్ని అడిగితే నేను అడిగిన దానికంటే ఎక్కువగానే చేస్తారు. అలాంటి తల్లులు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అడిగిన దానికంటే ఎక్కువగా చేసి పెట్టే తండ్రులు ఉన్నారు, సహోదరులు ఉన్నారు, సహోదరులు ఉన్నారు. ఆయన అడగాల్సిన అవసరం లేదు. ఒకవేళ అడిగినట్లయితే నేను దేవుని బలాన్ని తక్కువ చేసిన వాడిని అవుతాను. దేవుడు చెప్తాడు, నా బాహు తక్కువైందా, నా బాహుబలం తక్కువైంది అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు మోసే అని మోసేతో మాట్లాడినట్టుగా దేవుడు మాట్లాడుతుంటాడు. నా బాహు ఏమైనా తగ్గిందా, నా బాహుబలం ఏమైనా తక్కువైంది అనుకుంటున్నావా? ఎందుకని వీళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కుంటున్నావు? వద్దు, నీ అవసరం ఏంటో నాకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసన్న గారికి ఒక ముసలమ్మ రోజు బెండకాయ కూర ఉండేదంట. యేసన్న గారు విసుక్కునేవాళ్ళట, ఏంట్రా ఈ బెండకాయ కూర ఏంట్రా నా ప్రాణానికి వచ్చింది, రోజు బెండకాయ కూర వండుతుంది, ఈ ముసలి ఏమైంది అని విసుక్కున్నాడంట యేసన్న గారు. రోజు బెండకాయ కూర వండకపోతే, అయ్యా బెండకాయ కూర చాలా మంచిదని చెప్తుందంటే ముసలమ్మ, నోరు మూసుకోమా, రోజు తిని ఇబ్బందిగా ఉంది అని కోప్పడ్డాడంట. ఒకసారి ఒక ఫారినర్ పెద్ద డాక్టర్ గారు వచ్చారంట ఆ ఊరికి. ఏదో వరదలు తుఫాను మూలంగా అన్ని పోగొట్టుకుంటే ఆ ప్రాంతానికి ఒక్కొక్కరు వచ్చి పరామర్శిస్తూ పెద్ద డాక్టర్ గారు వచ్చారంట. యేసన్న గారు కూడా, మీరు కూడా వెళ్ళండి ఒకసారి, ఆయన గొప్పోడు డాక్టర్ గారు అని చెప్తే, సరే యేసన్న గారు కూడా వెళ్ళారంట ఆయన దగ్గరికి. వెళ్ళి ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటే ప్రైజ్ లార్డ్ అని చెప్పి ఆ డాక్టర్ గారు యేసన్న గారి చేయి పట్టుకున్నాడంటే యేసన్న గారు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి ఆ డాక్టర్ యేసన్న గారి చేతిని ఇలా ఊపాడంటండి. ఫారినర్స్ అంతే కదా, షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు కొంతమంది అసలు ఇలా అంటుంటారు. షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు చెయ్యి కూడా కలవదు, పట్టుకొని ఇలా ఊపి ఆ డాక్టర్ గారు ఒకే మాట, నువ్వు చాలా వీక్గా ఉన్నావు, రోజు బెండకాయ కూర తిని అన్నాడంట. అర్థమవుతుందండి? నువ్వు చాలా వీక్గా ఉన్నావు బ్రదర్, రోజు బెండకాయ కూర తినమంటే యేసన్న గారు ఆశ్చర్యపోయాడంట. నా దేవుడికి నేను ఏం తినాలో కూడా తెలిసి ముసలమ్మ ద్వారా రోజు చప్పలు కొట్టని గట్టిగా, నువ్వు బెండకాయ కూర తినాలో, బంగాళదుంప తినాలో, కాకరకాయ కూర ఏ తినాలో యేసయ్యకి తెలుసా తెలీదండి? చెప్పండి గట్టిగా. మనం ఏ కూర తినాలో, ఏం భుజించాలో, ఏం భుజించకూడదు కూడా యేసయ్యకి తెలుసా తెలీదా? గట్టిగా చెప్పాలి మీరు. తెలుసా తెలీదా? తెలుసు కదా. ఇదొద్దు, అదొద్దు, ఇదొద్దు. ఓ పిల్ల ఏడుస్తుంది, డాడీ నాకు చికెన్ కావాలి. అమ్మ వద్దమ్మా, చికెన్ వద్దమ్మా, మంచిది కాదమ్మా, అది వాటిని ఇంజక్షన్తో పెంచుతున్నారమ్మా, వద్దమ్మా. లేదు డాడీ నాకు చికెన్ వద్దమ్మా, కూరగాయలతో భోంచేద్దాం మంచిది, ఆకుకూరలతో భుజిస్తే మంచిది, నాన్ వెజిటేరియన్ కంటే వెజిటేరియను మంచిది అని చెప్తున్నాడు ఆయన. ఈ పిల్ల ఏడుస్తూ ఉంది. మనం ఏ దినాల్లో కూడా యేసయ్యకి తెలుసా తెలీదా? గట్టిగా చెప్పండి. యేసన్న గారు ఆశ్చర్యపోయాడట. ముసలమ్మ దగ్గరికి వచ్చి, అమ్మా వందనాలమ్మా, నీకు ఏంటయ్యా ప్రత్యేకంగా పెడతాం, రోజు బెండకాయ కూర వండి పెడతాం, డాక్టర్ గారు కూడా అదే తినమంటున్నాడమ్మా. ఆయన నీకు ఎలా తెలుసు ముసలమ్మ ఏనంటే, దేవుడు చెప్తేనే కదా నేను చేసేది అంటుందంట ఆమె. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ ఇంటిలో ఆహారం సమృద్ధిగా ఉంటుంది. ఇశ్రాయేలులారా, నేను మిమ్మల్ని కటాక్షించాను, పిల్లల్ని ఇస్తాను, వారిని విస్తరింపజేస్తాను, నిబంధనలు చేస్తాను, దాన్ని స్థాపిస్తాను. పాత ధాన్యం తింటూనే ఉంటారు, కొత్త ధాన్యం వచ్చేంత వరకు మీ ఇంట్లో ఆహారం సమృద్ధిగా ఉంటుంది. నేను కటాక్షించి ఆహారాన్ని సమృద్ధిగా ఇస్తాను. ఆ తర్వాత 5వదిగా నా మందిరం మీ మధ్యలో ఉంచుతాను. నా మందిరం మీ మధ్యలోనే ఉంటుంది. చప్పట్లు కొడదామా గట్టిగా? ప్రైజ్ ది లార్డ్. అయ్యా అక్కడ మందిరం కడతారు కదా, ఇక్కడ మందిరం తీసేస్తారని అడుగుతుంటారు. ఎక్కడికి ఏ మందిరం పోదు, ఎప్పుడు మందిరం మీ మధ్యలోనే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధి, దేవుని నీడ, దేవుని మందిరం మనతోనే ఉండునుగాక. హల్లెలూయా. నా సన్నిధి, నా మందిరం మీ మధ్యలోనే ఉంటుంది. ఎందుకని ఆయన మందిరం మన మధ్యలో ఉంటుందంటే,
నా మందిరం సమస్త జనులకు, అన్య జనులకు అని ఉంటుంది. ప్రతి ఒక్క ప్రజలు నా మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటే వాళ్ళని నేను కనికరిస్తాను. మందిరం అంటే అసహ్యపడొద్దు, మందిరం అంటే చిరాకు పడొద్దు. ఏమి వెళ్తావులే అక్కడికి, ఎవరుంటారని వెళ్తాం, ఎవరు మనల్ని పట్టించుకుంటారు, ఎవరు పట్టించుకోవాలి నిన్ను? దేవుడు ఉన్నాడు కదా, ఇక్కడ ఉన్నాడా లేదా చెప్పండి గట్టిగా. ఆయన ఉన్నాడనే రావాలి, ఆయన సన్నిధికి వచ్చి ఆయన వెతికితే ఫలం ఇస్తాడని నమ్మాలి. దేవుడు తన మందిరాన్ని మన మధ్యలో ఉంచునుగాక. దైవ కటాక్షం మన మీద చూపి ఆయన మందిరాన్ని మన మధ్యలో ఉంచి ఆ మందిరంలో ఉన్న మేలులన్నిటినీ మన మీద కుమ్మరించునుగాక. ఆయన సన్నిధిలో ఉన్న మేలుల చేత నింపునుగాక. ఆ తర్వాత మీ యందు నా మనస్సు అసహించుకున్నాడంట దేవుడు. కొన్నిసార్లు అసహ్యపడదు, కొన్నిసార్లు వాళ్ళు చేసిన విపరీతమైన పనులు బట్టి అసహించుకున్నాడు. కొన్నిసార్లు చిచి వీళ్ళని ఎందుకు నేను సృజించాను, వీళ్ళు చేసే పనులు ఏంటి ఎలా ఉన్నాయి, మరి దుర్మార్గులారా మీ అందరూ ఆకులు రానట్టుగా రాలిపోతారని కొన్నిసార్లు దేవుడే అసహించుకొని కోప్పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళు మాట్లాడిన మాటలు, విపరీతమైన బుద్ధి, దైవ సేవకుల మీద సనుగులు, అహరోను ప్రధాన యాజకుడు ఆయన మీద సనుగుడు, ఎప్పుడు సనుగుడే. కొంతమంది ఇంతసేపు చేస్తాడంటే ప్రార్థన పాస్టర్ గారు, ఇంతసేపు వాక్యం చెప్తే ఎలా, ఏంటంటే ఆయన అలా అరుస్తున్నాడు, ఈడు సనుగుతుంటాడు. అది ఏంట్రా సనుగుతున్నాడు, ఏంటంటే అంతసేపు ఏంటి ప్రార్థన, త్వరగా ముగించవచ్చు కదా. ఒక 3 గంటలైన దేవుని సన్నిధిలో ఉండాలి కదండి. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి గట్టిగా. 3 గంటలైనా దేవుని సన్నిధిలో ఉండాలి కదా. ఏంటంటే అప్పుడే అంతసేపు చెప్పాల్సిన అవసరం ఉందా అంటుంటారు కొంతమంది. మోషే ఆహారంల మీద సనిగారు గనుక దేవుడు అసహించుకున్నాడు. కొన్నిసార్లు వారు పుట్టినప్పటి నుంచి సనిగే పనిలోనే ఉన్నారేంట్రా బాబు మీరు, నీళ్ళు లేవని సనుగుడు, అన్నం లేదని సనుగుడు, సవిసారం, అన్నం పెడితేనే సవిసారం లేని అన్నం అని దాని మీద సనుగులు. అందుకని దేవుడు అసహించుకున్నాడు. వీళ్ళు ఏంట్రా బాబు, నేను తేనెతో కలిపిన అపూపం మన్నా ఎలా ఉందంట, తేనెతో కలిపిన స్వీట్ బ్రెడ్ అనమాట. మన్నా స్వీట్ బ్రెడ్ లాగా ఉంటుంది. కూల్ బ్రెడ్ తిన్నారండి మీరు? తేనెతో కలిపినటువంటి బ్రెడ్ ఉంటుంది కదండి, కూల్ బ్రెడ్ అంటారు దాన్ని. అంత రుచిగా ఉండే ఆహారాన్ని సవిసారం లేని అన్నమని దూషించారు. దేవుని కోపం వచ్చి అసహించుకున్నాడు. అరే వీళ్ళు మనుషులా లేకపోతే జంతువులా, పశువులా, ఇలా మాట్లాడుతున్నారేంటి? సేవకుల్ని దూషిస్తారు, నాయకుడిని దూషిస్తారు, యాజకుడిని దూషిస్తారు, దేవుణ్ణి దూషిస్తున్నారని అసహ్యపడేవాడంట దేవుడు. కానీ ఆయన చెప్తున్నాడు, నా మనసు మీ అందు ఇక మీదట అసహ్యపడదు. కొంతమంది మాట్లాడే మాటలు, వాళ్ళ ప్రవర్తన బట్టి అసహించుకుంటుంటారు. కొంతమంది వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళ నోటి మాటని బట్టి అసహించుకుంటుంటారు. వస్త్రధారణ బట్టి కూడా మాసిపోయిన వస్త్రాలు, దేవుని సన్నిధిలో అందరూ తెల్లని వస్త్రాలతో ఉంటే ఎంత బాగుంటుంది. కొంతమంది ఇంకా ఏదో పోగొట్టుకున్నట్టుగా, కొంతమంది ఉన్నా దరిద్రం అనిపిస్తుంటారు. ఉంటుంది కానీ దరిద్రంగా ఉంటారు. కొత్త బట్టలు కొని ఒకరోజు వేసుకొని బీరువాలో దాచిపెట్టుంటారు, ఈ పాత వేసుకొని తిరుగుతూ ఉంటారు. అర్థమవుతుందండి? కొంతమంది పాత వేసుకొని తిరుగుతూ ఉంటారు, కొత్తవి ఉన్న వాటిని ధరించరు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కూడా మంచి వస్త్రాలు ధరించుకొని రారు. పెళ్ళికి వెళ్ళేటప్పుడు చూడాలని మామూలుగా ఉండదు వ్యవహారం. ఇక వీళ్ళు మనోళ్ళా కాదని చూస్తుంటా నేను. ఏంటి ఇంత పౌడర్ కొట్టింది అమ్మగారు, పట్టు చీర కట్టింది ఏంటి, ఆ చర్చికి వచ్చినప్పుడు ఏమో సాదాసీదమైన వస్త్రాలు ధరించుకొని వస్తుంది, పెళ్ళికి మాత్రం కలకల్లా ఆడిపోతుంది. పెదాలకు కూడా లిఫ్ట్కి కొట్టింటుంది, మరలా ఉన్న జాలక మూతి కోతి మూతి లాగుంటుంది అనమాట లిఫ్ట్కి కొట్టే లోపుగా. అర్థమవుతుందండి? కోతులన్నిటికీ మూతులు ఒకటేనా అన్నట్టుగా
మళ్ళీ లిఫ్ట్ కొట్టుకొని వెళ్తుంటారు. అనుభవించారు కొంతమంది సంపాదించిన దాన్ని, దరిద్రత. అందుకని వస్త్రధారణ బట్టి అసహించుకుంటుంటారు, మాటను బట్టి ప్రవర్తన బట్టి అసహించుకుంటుంటారు. ఇశ్రాయేలు చేసిన విపరీతమైన పనులను బట్టి దేవుడు అసహించుకున్నాడు. కానీ ఆయన కటాక్షం చూపిన తర్వాత అంట, నేను మీ మీద అసహ్యపడను, నేను అసహించుకోను ఇక మీదట. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఆయన మన మీద అసహ్యపడకుండా కటాక్షము చూపి కనికరించి మనల్ని బట్టి దేవుడు సంతోషించునుగాక. ఆ తర్వాత నేను మీ మధ్యలో నడిచేదను, మీకు దేవుడనై ఉంటాడు. దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటాడంట. ఎంతమంది ఆశపడుతున్నారండి దేవుడు నాతో నడవాలని అనుకున్న వాళ్ళు కుడి చేతినెత్తి ఆమేనని చెప్పండి. నాతో దేవుడు నడవాలనుకున్న వాళ్ళు మరొకసారి చెప్పండి. చెప్పాలి గట్టిగా. దేవుడు మనతో నడుచునుగాక, ఆయన మనకు దేవుడయుండునుగాక, మనం ఆయనకి ప్రజలమై ఉందుముగాక. ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా మీ అందరితో నడుచునుగాక, మనందరితో సంచరించునుగాక. మనకెప్పుడు దేవుడు దూరం అయిపోకుండా సమీపముగా ఉండునుగాక. మనం దూరం అవుతామేమో, దేవుడు దూరం కాడు. నేనేలా నీకు దూరం అవుతానని కీర్తన రాసుకున్నాడు దావీదు గారు. మనం దూరం వచ్చాము కానీ దేవుడు ఎప్పుడు మనకు దూరం కాడు. ఆయన మనకు సమీపంగా ఉంటాడు, మనతోనే ఉంటాడు. మనల్ని విడిచిపెడతాడండి మన దేవుడు. మిమ్మల్ని ఎవ్వరిని విడిచిపెట్టకుండా దేవుడు కాపాడును గాక. మనము ఆయన ప్రజలం. నేను మీకు దేవుడనై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు. మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశం నుండి మిమ్మల్ని రప్పించితిని, నేను మీ దేవుడనైన యెహోవాను. ఐగుప్తీయులకు దాసులు కాకుండా విడిపించే దేవుడు మన దేవుడు. ఎవ్వరికి మనం దాసులుగా ఉండకుండా మనం యజమానులుగా ఉండేటట్లుగా దేవుడు సహాయం చేయనుగాక. దేవునికి దాసులంగా ఉంటామేమో కానీ ఏ మనుషునికి మీరు దాసులుగా ఉండకుండా దేవుడు యజమానులుగా మార్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఐగుప్తీయులకి అన్ని జనులకు దాసులుగా ఉంటున్నారా మీరు? మనం ఎవరికి దాసులుగా ఉండాల్సిన అక్కరలేదు. మీరందరూ యజమానులుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నమ్మిన వాళ్ళు ఆమేన్ చెప్పండి. మీరే ఏలికలుగా ఉందురుగాక, అనేకులు మీ కింద దాసులుగా ఉందురుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మాత్రమే దాసులు. మనం దాసులుగా ఉండాలనుకుంటున్నారు ఎవరైనా? ఐగుప్తీయులకు దాసులుగా ఉన్నట్టుగా గొప్ప వాళ్ళకి అధికారులకు దాసులుగా ఉండాలనుకుంటున్నారా? వద్దు. దేవుడు మనల్ని యజమానులుగా మార్చునుగాక. హల్లెలూయా. ఆ తర్వాత మరొక మాట, నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్ములను నిలువుగా నడవ చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తానంటే దేవుడు కాడి మాను కట్లను విరగొట్టి, కాడి మన భుజం మీద ఉన్నప్పుడు మెడ దించుకొని నడవాలి, భారంగా నడవాలి. ఒకసారి కాడి తీయబడితే తల అలా పైకి ఎత్తుతారన్నమాట. ఎడ్ల మీద కాడి ఉంచితే తల దించుకొని నడుస్తాయి. కాడి తీసిన తర్వాత తల పైకెత్తి అలా మెడని అలా ఇదిలిస్తుంటాయి. కొన్నిసార్లు బరువైన కాడి నీ మీద ఉందా? దేవుడు నీ మీద కటాక్షము చూపి, జాలి చూపి, ప్రైజ్ ది లార్డ్, నేను నీ మీద నాకు కటాక్షం కలిగింది, నీ మీద ఉన్న కాడిని నేను విరగొట్టబోతున్నా, కాడి పలుపులను తెంచబోతున్నా. మీరు ఇప్పటివరకు సిగ్గుతో తలదించుకొని నడుస్తుంటే తల పైకెత్తుకొని నడిచెదరుగాక. హల్లెలూయా. ప్రతి ఒక్కరి కాడి మన కట్లను దేవుడు తెంచునుగాక, కాడి పలుపులన్నింటిని తెంచునుగాక, మిమ్మల్ని నిలువుగా మనల్ని నడవ చేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. నేను మీ మీద కటాక్షము చూపి ఇన్ని ఆశీర్వాదాలు, ఇంచుమించుగా 8-10 ఆశీర్వాదాలు అక్కడ ఉన్నాయి. ఇన్ని ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు, విస్తరింపజేస్తాడు, నిబంధన స్థాపిస్తాడు, ఆహారాన్ని సమృద్ధిగా ఇస్తాడు, మందిరాన్ని మన మధ్యలో ఉంచుతాడు, ఆయన మనతో నడుస్తాడు, అసహ్యపడడు. మనం ఆయనకు ప్రజలంగా ఉంటాం.
దాసులుగా ఉంచడు. ఆ తర్వాత కాడిమాని కట్లు విరగొడతాడు. నిలువుగా 10 ఆశీర్వాదాలు ఉన్నాయి ఇక్కడ. దేవుడు మనందరినీ కటాక్షించి ఈ 10 దీవెనలు మన మీద కుమ్మరించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుకుందాం. జెఫన్యా గ్రంథం 2:7. త్వరగా చదవాలి. తమ దేవుడైన యెహోవా యూదా వారిని కటాక్షించి వారిని చెరలో నుండి రప్పించెను. అచ్చట వారిలో శేషించిన వారికి ఒక స్థలమును వారు అచ్చట తమ మందలను మేపుదురు. అస్తమయమున వారు అష్కేలు లోయలో ఇండ్లలో పండుకొందురు. నిద్రిస్తారంట. ప్రైజ్ ది లార్డ్. అష్కేలు లోయలో చెప్పండి, ఇళ్లలో ప్రశాంతంగా నిద్రపోతారు. అష్కేలు లోయ అంటే అది ఫిలిస్తీన్లకు 5 ముఖ్యమైన పట్టణాలు ఉంటాయి, ప్రధాన పట్టణాలు. ఫిలిస్తీన్ల 5 ప్రధాన పట్టణాల్లో ఒకటి ఈ అష్కేలు అనే ప్రాంతం. ఆ మాటకు అర్థం ఏంటంటే వలసపోవుట. అష్కేలు అనే మాటకి వలసపోవుట అని అర్థం. బలమైన ప్రాకారములు కలిగిన పట్టణం ఈ ప్రాంతం. బలమైన పట్టణం, బలమైన ప్రాకారాలు కలిగిన పట్టణం. చూడండి, ఫిలిస్తీన్ల ముఖ్యమైన పట్టణాలు ఇవి. యూదా వారిని, ఇది సముద్ర తీరాన ఉంటుంది ఈ పట్టణం. మధ్యధరా సముద్ర తీరాన ఈ ప్రాంతం ఉంటుంది. మధ్యధరా సముద్రం ఉంది కదా, ఆ మధ్యధరా సముద్ర తీరాన గాజా పట్టణమునకు ఉత్తరమున 12 మైళ్ళ దూరంలో ఉంటుంది ఈ ప్రాంతం. మధ్యధరా సముద్రానికి సమీపంగా ఉన్న గాజా పట్టణానికి 12 మైళ్ళ దూరంలో ఉంటుంది. బలమైన పట్టణములో నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. యూదా వారి మీద నేను కటాక్షము చూపి వారిని చెరలో నుండి విడిపించి వారిని నేను ఒక ప్రదేశాన్ని, సముద్ర తీరాన్ని, ఒక ప్రదేశం అష్కేలు అనే ఒక ప్రదేశాన్ని సిద్ధపరిచి అక్కడ విశ్రాంతిని ఇస్తాను. బలమైన పట్టణములో విశ్రాంతిని ఇస్తాను. ఎవరి మీద కటాక్షం చూపుతాడంట? యాకోబు యొక్క 4వ కుమారుడు. ఎవరు? యూదా. యాకోబుకి ఎన్నో కుమారుడు? 4వ కుమారుడు. లేయా సంతానం అన్నమాట. ఆ లేయా ఏమని పేరు పెట్టింది యూదాకి? స్తుతి. దేవుడు నన్ను, నా బాధలన్నీ మర్చిపోయాడు. మర్చిపోని వాడు దేవుడు కాదు, నన్ను బాధల నుండి విడిపించాడు. భర్త ప్రేమించకపోయిన దేవుడు ప్రేమిస్తున్నాడు. 4 పిల్లల్ని ఇచ్చాడు. ఇందును బట్టి నేను దేవుని స్తుతిస్తానని యూదా అని పేరు పెట్టింది. ప్రైజ్ ది లార్డ్. యూదా అనే మాటకి స్తుతి అని అర్థం. ఎవరిని విడిపిస్తాడంట దేవుడు? యూదా వారి మీద కటాక్షం ఉంచి విడిపిస్తా. స్తుతించే వారందరి మీద దేవుని కటాక్షం ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలు మీద దేవుని కటాక్షం ఉండును గాక. యూదా వారి మీద దేవుని కటాక్షం ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటికే దేవుని కటాక్షం ఆ దేశాల మీద ఉన్న ప్రజల మీద ఉంది. శత్రు చేతిలో ఉన్న దేవుడు విడిపిస్తూనే ఉన్నాడు. నువ్వు స్తుతిస్తే దైవ కటాక్షం నీ మీద ఉంటుంది. బలమైన పట్టణములో విశ్రాంతిని ఇస్తాడు ఆయన. బలమైన పట్టణం మనకు ఉంటుంది, అది పరలోకం. పరలోకానికి కూడా మనల్ని తీసుకుని వెళ్తాడు స్తుతిస్తే. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి ఒకసారి, బిగ్గరగా చెప్పండి. స్తుతించే ప్రతి ఒక్కరి మీద కటాక్షం చూపి విడిపించునుగాక. శత్రువు చేతిలో నుండి విడిపించునుగాక. కష్టాల్లో నుండి విడిపించునుగాక. శోధనలో నుండి విడిపించునుగాక. అపవాది చేతిలో నుండి విడిపించునుగాక. బలమైన పట్టణములో విశ్రాంతిని దయచేయునుగాక. హల్లెలూయా. యూదాలో ఉన్నాక ప్రత్యేకత ఏంటంటే, ఆదికాండం 49వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుకుందాం. 49:8.
యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. యూదా నీ సహోదరులు నిన్ను స్తుతిస్తారు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ నీ మీద చెయ్యి నీ శత్రువు మెడ మీద ఉంటుంది. నీ తండ్రి కుమారులు నీ ఎదుట నీ సాగిలపడుదురు. తండ్రి కుమారులు నీ ఎదుట సాగిల పడతారు. యూదా కొదమ సింహము నా కుమారుడు. యూదా ఎవరంట? గట్టిగా చెప్పాలి. కోదమ సింహానికి ఏ ప్రత్యేకతలు ఉంటాయో కూడా రాయబడింది అక్కడ. నా కుమారుడా నీవు పట్టిన దానిని తిని వచ్చితివి. సింహము వలెను గర్జించు ఆడ సింహము వలెను. గర్జించి ఆడ సింహం వలె ఉంటావు. కాలు ముడుచుకొని పండుకొనేను. అతను లేపువాడు. విశ్రాంతిలో ఉంటావు, గర్జిస్తావు, పట్టింది తినేదాకా వదిలిపెట్టావు. షిలోహులో వచ్చే వరకు యూదా యొద్ద నుండి దండము తొలగు. రాజదండము అతని యొద్ద నుండి తొలగిపోదు. అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగిపోదు. ప్రజలు అతనికి విధేయులవుతారు. ద్రాక్షావల్లికి గాడిదను ఉత్తమ ద్రాక్షావల్లికి గాడిద పిల్లను కట్టి ద్రాక్షారసములో తన శుద్ధీకరణ ద్రాక్షాల రసములో తన బట్టలను వస్త్రాలను ఉదుకొని ద్రాక్షారసం అంటే యేసయ్య రక్తం అని అర్థం. ఇదిగో ఈ బల్లారాధన రోజున యేసయ్య రక్తం మన మధ్యలో ఉంది. ఆయన రక్తంలో పాలు పొందేదానికి నువ్వు శుద్ధీకరించుకొని పరిశుద్ధపరచుకొని ఆయన రక్త మాంసాల్లో పాలు పొందు. ద్రాక్షావల్లికి ఉత్తమ ద్రాక్షావల్లికి గాడిద పిల్లను కట్టడం. ఉత్తమ ద్రాక్షావల్లి అయిన యేసయ్య, నేను నిజమైన ద్రాక్షవల్లిని అని రాయబడింది యోహాను సువార్త 15వ అధ్యాయం ప్రారంభ వాక్యంలో. మన స్వభావం ఆయనకి అప్పగించాలి, ఆయన చేతికి అప్పగించాలి. నాలో ఉన్నటువంటి మూర్ఖ స్వభావం తొలగించు ప్రభా, నీ వలే నన్ను మార్చని అప్పగించుకోవడం. ద్రాక్షవల్లికి గాడిద పిల్లను కట్టడం అంటే. గాడిద గురించి ఏం చెప్పాడు దేవుడు? మొదటగా ఇస్మాయేల్ అని ఒక కుమారుడు పుడతాడు, అడవి గాడిద వంటి వాడు ముందుకెళ్తే కొరుకుతాడు, వెనకొస్తే తంతాడు అనమాట. గాడిద వాడికి ఏం బుద్ధి చెప్పలేదు ఎవరు. ముందుకే చేయమని చెప్తే కరుస్తూ ఉంటాడు అనమాట, అరుస్తూ ఉంటాడు, కొరికేస్తుంటారు కొంతమంది. సరే వెనక్కి ఏమైనా చేద్దామంటే కాలుతో దంతుంటాడు. గాడిదలాగా జాడి చొక్కే తనదంటే ఇంక ఎక్కడ పోతారో తెలియదు, పాతాళంలోకి పోతారు కొంతమంది. గాడిద బుద్ధులు అన్నమాట. ప్రభా, ఈ స్వభావాలన్నీ తీసివేయి, నేను నీ చేతికి అప్పగించుకుంటున్నా. ఉత్తమ ద్రాక్షవల్లి అయిన దేవుని చేతికి అప్పగించుకోవడం, మన స్వభావాన్ని దేవునికి అప్పగించడం. ప్రైజ్ ది లార్డ్. అడవి గాడిద వాడు గాలిని పీలుస్తుంటాడు, గాలిని మేస్తాడు. కొంతమంది గాలి మేస్తుంటారు. అడవి గాడిదలు గాలి మేస్తుంటాయి, అరుస్తుంటాయి, గాలి మేస్తుంటాయి. బుద్ధి మారదు. యూదాని కటాక్షించడానికి కారణం ఏంటంటే శుద్ధీకరణ ఉంది ఆయనలో. తన స్వభావాలని దేవుని చేతికి అప్పగించుకొని, నీ వలే నన్ను మార్చు ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. దేవుని వలే మారాలని ఎవరైనా ప్రార్థన చేసుకుంటున్నారండి? మనుషులు మార్చుకోరు. ఈరోజున చాలామంది అలాగే ఉన్నారు. మూర్ఖత్వపు ఆలోచనలు, స్వభావం మార్చుకోరు. ద్రాక్షాల రక్తంలో వస్త్రాలను కడుక్కొని తెలుపు చేసుకున్నాడు. ఎవరైనా అలాంటి పని చేస్తున్నారు? శుద్ధీకరించుకుంటున్నారా? ఉత్తమ ద్రాక్షావల్లికి యేసయ్యకు నీ జీవితాన్ని అప్పగించుకుంటున్నావా, సమర్పించుకున్నావా? ఒకసారి పరిశీలించుకోండి. ప్రియ సహోదరులారా, షిలోహుకి వెళ్ళేంతవరకు రాజదండం తొలగిపోదు. శుద్ధీకరణ ఆచారం ఒకటి ఉంది యూదాలో. ఆయన ఏదైనా దేవునికి విరోధంగా పనిచేస్తే వెంటనే శుద్ధీకరణ ప్రార్థనకు వెళ్ళి శుద్ధీకరించుకుంటాడు. కొంతమందికి ఏ శుద్ధి ఉండదు, అడావుడికి వచ్చి బలలో పాలు పొంది వెళ్తుంటారు. శుద్ధీకరణ కూటం ఉండదు, శుద్ధీకరణ ప్రార్థన ఉండదు. వచ్చామా ఏదో ప్రసాదం తిన్నట్టుగా తింటుంటారు. ఏది ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని ప్రసాదం మంచి పెడతారే, ఎవడు పడితే అటు తినేదానికిలా ప్రసాదం. రా నువ్వు తిను అని అడుక్కునేదానికి కాదు ప్రసాదం, అడుక్కొని అలా పెట్టేదానికి కాదు. ఇది యేసయ్య శరీరం, ఆయన రక్తం.
దానికి ఒక పరిశుద్ధత ఉండాలి, ప్రత్యేకత ఉండాలి, శుద్ధీకరణ ఉండాలి, సిద్ధపాటు ఉండాలి, బాప్తీసం పొంది ఉండాలి. రక్తంలో శరీరంలో పాలు పొంది ప్రతి ఒక్కరు నిత్య జీవంలో ప్రవేశించుదురుగాక. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యూదా అంటేనే స్తుతి. ఎవరు స్తుతిస్తారో దేవుడు వాళ్ళందరినీ కటాక్షించునుగాక. హల్లెలూయా. యూదాలో ఉన్న ప్రత్యేకత నీలో ఉండాలి. సింహంలాగా రోషంగా బ్రతకాలి దేవుని కోసం. పదే 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 చెప్పించుకోవద్దు, రోషంగా బ్రతకాలి దేవుని కోసం. శత్రు మెడ మీద ఉండాలి నీ చెయ్యి. ప్రైజ్ ది లార్డ్. శత్రు కాళ్ళ కింద కాదు ఉండాల్సింది, శత్రు మెడ మీద ఏముండాలి? మన చెయ్యి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇజ్రాయెల్ కంట్రీ వాళ్ళంటే చుట్టూ ఉన్న దేశాలకి హడలెత్తిపోతుంటారు. వాళ్ళని అసలు కదిలించుకోరు కూడా ఎవరు. అంత ధైర్య సాహసాలు గల వాళ్ళు దేశం కోసం పోరాడుతారు. 18 ఏళ్ళు నిండిన వెంటనే ఇంట్లో ఆడపిల్లలున్నా మగపిల్లలున్నా ఆర్మీలోకి వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవాలి. 18 ఏళ్ళు నిండిన ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఆర్మీలో జాయిన్ అవ్వాలి. గన్ను పట్టుకోవడం తెలియాలి, దేశాన్ని ఎలా కాపాడుకోవాలని కూడా తెలియాలా. అది వాళ్ళ దేశంలో ఉన్న అలాంటి రోషం కలిగి బ్రతికే వాళ్ళు. ఎవరి దగ్గర అనిపించుకోరు, ఎవరిని అనరు, ఎవరిని కదిలించుకోరు. వాళ్ళు పెద్దగా వాళ్ళని కదిలించారంటే మాత్రం వేటాడి వేటాడి వెంటాడి చంపేదాకా నిద్రపోరు. వాళ్ళ చెయ్యి ఎప్పుడు ఎవరి మీద ఎక్కడ ఉండాలనుకుంటారు? శత్రు యొక్క మెడ మీద. అది యూదులకున్న రోషం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్వభావము దేవుని చేతికి అప్పగించుకుని, ప్రభువా నా మనసు మార్చు. కుక్క బుద్ధుల్లాగా ఉండకూడదు అనమాట. అలాంటి బుద్ధులు మార్చుకోవాలి. పందుల్లాగా నీ బురదలో, పేతురు గారు అంటారు కదా, మరలా పందిలాగా బురదలో బొరలొద్దు, అక్కడి నుండి వచ్చావు మళ్ళీ అక్కడికి వెళ్ళొద్దు. ఆ స్వభావం అంటే దేవుని చేతికి అప్పగించుకున్నాను, పరిశుద్ధపరచని అడగండి. కుక్కలాగా వాంతికి చేసిందని మరలా తింటుంటుంది అది. ఇంకా అంతకంటే హీనమైన జంతువుగా విశ్వాసం కలదే, కానీ అప్పుడప్పుడు ఏం చేస్తుంది? కక్కిందని మరలా అది. అలాంటి బుద్ధి ఉండకూడదు. యూదా ఆయన రక్తంలో వసనల్ని కడుక్కొని తెలుపు చేసుకొని దేవుని కోసం బ్రతికేవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యూదా వారిని కటాక్షించినట్టుగా స్తుతించే ప్రతి ఒక్కరిని దేవుడు కటాక్షించునుగాక. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 10వ వాక్యం. కోపపడి నిన్ను కొట్టి తిని కానీ నీ మీద కటాక్షము చూపి జాలి పడతాను. జాగ్రత్తగానండి. దేవుడు కోపపడి కొట్టినా కటాక్షించి జాలి చూపుతాడంట. దేవుడు కటాక్షిస్తే జాలి పడతాడు. యేసు ప్రభుని కాపరి లేని గొర్రెలు చాలామంది వెంబడిస్తుంటే వారి మీద జాలి పడ్డాడంట ఆయన. కాపరి లేని గొర్రెలని వారి మీద కనికరం చూపాడు. అందుకని సమాజ మందిరాల్లోకి వెళ్ళి రోగుల్ని, వ్యాధిగ్రస్తుల్ని స్వస్థపరుస్తుండేవాడు ఆయన. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వాక్యాన్ని చదువుదాం. 35వ వాక్యం. యేసు వారి సమాజ మందిరంలో ప్రవేశించి రాజ్యసువార్త ప్రకటించి రోగమును వ్యాధిని స్వస్థపరిచెను. సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారం చేసెను. ఆయన సమూహములను చూసి వారు కాపరి లేని గొర్రెలని విసికి వేసారిపోయినందున వారి మీద కనికరపడ్డాడు. చప్పట్లు కొడదామా గట్టిగా. వారి సమాజ మందిరంలో యేసయ్య ఎలా ప్రవేశించాడో ఈ మందిరంలో కూడా యేసయ్య సంచరించునుగాక. సంచరిస్తూ రోగులందరినీ బాగు చేయునుగాక, బలహీనులందరినీ బలపరచునుగాక, ప్రతి ఒక్కరికి పరిపూర్ణమైన స్వస్థత దయచేయునుగాక. ఆయన గాయపడిన హస్తములు మీ అందరినీ తాకునుగాక, ముట్టి మనల్ని బాగు చేయునుగాక. దేవుడు కోప్పడి కొట్టినా జాలి చూపి కనికర పడతాడు, అద్భుతాలు చేస్తాడు. 3 విషయాలు నేను చెప్పాను. ఇశ్రాయేలు మీద కటాక్షము చూపి
10 దీవెనలు ఇచ్చాడు వారికి. విస్తరింపజేసి, నిబంధన స్థిరపరిచి, ఆహారం ఇచ్చి, అసహ్యపడకుండా సంతోషించి, మందిరం వారి మధ్యలోంచి వారితో ఆయన సంచరించి, కాడిమాన్ కట్లను తెంచి నిలువుగా నడవజేసి ఎన్నెన్నో అద్భుతాలు చేశాడు. యూదా వారిని కటాక్షించి వారిని చెరలో నుండి, శత్రు చేతులను విడిపించాడు. అలాగే ఆయన కోపపడి కొట్టిన కటాక్షించి జాలి చూపునుగాక. ఈ కొద్ది మాటలు మీ వినికిడిలో స్థిరపరిచి నెరవేర్చునుగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.